అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి పోతారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటే మనకేం రాదు, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ మనకేది కూడా నిధులు ఇవ్వదు, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే మనం చేయాల్సినటువంటి పనులు చేయలేకపోతాం, మనం దందాలు చేయలేము, లేకపోతే మనం కబ్జాలు పెట్టలేము, ఇలా మన పెత్తనం నడవదనేటటువంటి ఆలోచనతోటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి రాజీనామా చేసి అధికార పార్టీలోకి పోతారు. ఎగ్జాంపుల్ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరు. దాంట్లో ఒక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ కూడా నచ్చలేదు, మళ్ళీ రివర్స్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేశాడు. ఇప్పుడు ప్రతిపక్షానికి రాజీనామా చేసి అధికార పార్టీలోకి రావడం సర్వసాధారణం. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్లోకి వస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా అధికార పార్టీలోనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి అధికార పార్టీలోకి వస్తారు. ఏ పార్టీ అయినా కూడా అధికార పార్టీలోనే ఉండాలనుకుంటారు సాధారణంగా లీడర్లు. కానీ తెలంగాణలో ఉల్టా పుల్టా కనబడుతున్నది అంతా. అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్ష పార్టీలోకి పోనీకి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు దాదాపు 9 మంది లీడర్లు ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి బీఆర్ఎస్కి ఎందుకు చేరుతారు అంటే, మాకు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి టికెట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటే మేము బీఆర్ఎస్లోకి వస్తాం. ఎందుకంటే 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకే మళ్ళీ రేవంత్ రెడ్డి టికెట్లు ఇస్తాడు. మళ్ళీ మేము 2023లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి మరి మేము దేంట్లోకి వెళ్ళి పోటీ చేయాలి? మేము కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినాం, మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నటువంటి మాకే టికెట్ ఇస్తారు అనుకుంటే ఇవ్వలేకపోతాడేమో అని దాదాపు 9 మంది బీఆర్ఎస్ పార్టీలో పోనీకి రెడీ అవుతున్నారు. మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వస్తాం, బీఆర్ఎస్ మాకు టికెట్ ఇస్తారంటే మేము గ్రౌండ్ బలంగా చేసుకుంటాం, గ్రౌండ్లో గట్టిగా తిరుగుతాం, బీఆర్ఎస్ పార్టీ నుండి మాకు బీఫామ్ ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ 9 మంది లీడర్లు బీఆర్ఎస్లతో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టే. కేసీఆర్తో మాట్లాడారు, కేటీఆర్తో కూడా కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు అనేది వినబడుతున్న చర్చ. సో ఇటు అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోనీకి సిద్ధమవుతున్నారు. మొన్న జగిత్యాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యింది. రీజన్ ఏంది? నచ్చలేదు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చలేదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్ల వ్యవహారం నచ్చలేదు. సో అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్షంలోకి పోతున్నారు. సరే లీడర్లు పోతున్నారు అంటే అది వేరే విషయం. సరే లీడర్లకు నచ్చకనో, రేవంత్ రెడ్డి పదవులు ఇయ్యకనో, రేవంత్ రెడ్డి మంచిగా చూసుకోకనో, లేకపోతే గవర్నమెంట్లో అనేకమైనటువంటి లుస్కులో పంచాయతీలో పోతున్నంటే ఒక రీజన్. కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో, కాంగ్రెస్ పార్టీ షెయి గుర్తుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. రీజన్ ఏంది? ఇప్పుడు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీకు తెలుసు. రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు, భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ని ఎంపీగా గెలిపించుకుంటే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇస్తే రాజగోపాల్ రెడ్డి చామలను ఎంపీగా గెలిపించుకున్నాడు. అధిష్టానం కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తామని చెప్పి. ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యలే. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరంన్నర అవుతుంది, మరి ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యలేకపోయారు? ఎందుకు రాలేదు మంత్రి పదవి? మరి రాజగోపాల్ రెడ్డి కోపం రాదా? సొంత కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి మాట తప్పినప్పుడు, సొంత కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చి మాట తప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కోపం రాదా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకుంటుంది కూడా రేవంత్ రెడ్డి అయినట. రేవంత్ రెడ్డి అంటాడట హైకమాండ్కు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామా అని చెప్పి హైకమాండ్ అడిగితే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉండగా రాజగోపాల్ రెడ్డికి ఎందుకు? ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎందుకు? ఆల్రెడీ ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఖమ్మం పక్కనే నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 అవుతారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన పెట్టిండట. రేవంత్ రెడ్డి రిస్ట్రిక్షన్స్ పెట్టిండు. సో రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి కోపంతో ఉన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిండు, నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి పుల్ల పెట్టిండు, లేదు లేదు కోమటిరెడ్డి రాజీనామా చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని. ఎంత ఘోరం! అంటే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు అనేది వినబడుతున్న చర్చ. అసలు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా ఫిట్టే, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవులకు అన్నిటికీ ఫిట్టే. రాజగోపాల్ రెడ్డి సీఎం సీట్లో కూర్చుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఆయన అంత కీలకమైనటువంటి వ్యక్తి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అడ్డుకునే కార్యక్రమం చేసిండు. ఇంకా రాజగోపాల్ రెడ్డికి ఎందుకో రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు. రేవంత్ రెడ్డి ఇక ఆయన ముఖ్యమంత్రి ఉంటే నేను పనిచేయను అనేటటువంటి ఆలోచనలో కొంత రాజగోపాల్ రెడ్డి నారాజ్ అయింది అనేది వినబడుతున్న చర్చ. సో రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్తో టచ్లో ఉన్నాడు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. రాజగోపాల్ రెడ్డి కేటీఆర్కు బాగా క్లోజ్ ఉంటాడు. సో కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డితో మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయండి, రాబోతున్నటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు కీలకమైనటువంటి మంత్రి పదవి ఇస్తా అనేటటువంటి మాటను కేటీఆర్ రాజగోపాల్ రెడ్డికి ఆఫర్ ఇచ్చింది అనేది కొంత వినబడుతున్న చర్చ. సో రాజగోపాల్ రెడ్డి మాక్సిమం బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి ఆలోచనలో ఉన్నాడు, డిస్కషన్లో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇన్ కేస్ రాజగోపాల్ రెడ్డి గనక మునుగోడులో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉంటే రాజగోపాల్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ గెలిచేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసిండు. ఇంకా మళ్ళీ బీజేపీ నచ్చలేదు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సొంత పార్టీయే రాజగోపాల్ రెడ్డిని మోసం చేస్తున్నప్పుడు, సొంత పార్టీ రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చి మాట తప్పుతున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కోపం రాదా? వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నాడట, రాజగోపాల్ రెడ్డి మీకు ఏ పదవి కావాలని ఇస్తాం, రాబోతున్నటువంటి ఎన్నికలలో మీరు గట్టిగా ఫైట్ చేయండి, ఎంపీలను గెలిపించుకోండి, ఎమ్మెల్యేలను గెలిపించుకోండి, మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తామని బీఆర్ఎస్ వాళ్ళు రాజగోపాల్ రెడ్డికి ఆఫర్ ఇస్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. సో రాజగోపాల్ రెడ్డి ఆలోచన చేస్తుండట, మరి బీఆర్ఎస్ పార్టీలో పోదామా, ఏం కథ, కాంగ్రెస్తోనే కంటిన్యూ అయిదామా, మరి కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తే మరి సైలెన్స్ అయిదామా, ఇలాంటి ఆలోచనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ రాజగోపాల్ రెడ్డికి ఎందుకో కాంగ్రెస్ నచ్చట్లేదు. నచ్చకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత కూడా వచ్చింది. రాజగోపాల్ రెడ్డి ఇన్ కేస్ బీఆర్ఎస్లోకి పోతే ఇప్పటికిప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసినా, ఎమ్మెల్యేకు రాజీనామా చేసినా, బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తే పక్కా గెలుస్తాడు. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి అంత మంచి పేరున్నది మునుగోడులో. సొంత పైసలతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు, స్కూళ్ళు కట్టిండు, రోడ్లు వేయించిండు, పిల్లలకు అనేక హెల్ప్ చేస్తున్నాడు, స్కాలర్షిప్లు లేకపోతే చదువుకునేటటువంటి విద్యార్థినులకు రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతోటి ఫీజులు కడుతున్నాడు. సో రాజగోపాల్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఇప్పిస్తున్నాడు ప్రైవేట్ కాలేజ్లో, ప్రైవేట్ స్కూళ్ళలో. కాబట్టి సో రాజగోపాల్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్ని కూడా తన సొంత పైసలతో అద్భుతంగా చేస్తుండు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో అద్భుతమైన పేరున్నది. సో రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినా కూడా గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. రీజన్ ఒకటే, రేవంత్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకుంటున్నాడు. ఇంకోటి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిన మాట తప్పిర్రు, రాజగోపాల్ రెడ్డికి నచ్చదు. రాజగోపాల్ రెడ్డి మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఉంటాడు. కానీ కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డిని మోసం చేసిరు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఎందుకో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్న చర్చ. పోతరాపోడా క్వశ్చన్ మార్క్, కానీ ఒక చర్చ అయితే వినబడుతున్నది. మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ వైపు చూస్తున్నాడేమో అని, కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతున్నారని, కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఆఫర్ ఇచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో రాజగోపాల్ రెడ్డి పోతరాపోడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు, చాలా లాయల్గా పనిచేసేటటువంటి వ్యక్తి, ఆయన నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తి. రాజగోపాల్ రెడ్డి పైన చిన్న రిమార్క్ కూడా ఉండదు. రాజగోపాల్ రెడ్డి పలాని దందా చేసిండో, కబ్జా పెట్టిండో, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఏదో మైనింగ్ చేస్తుండో, ఇట్లా ఏమున్నది. ఆయన పైన అవినీతి ఆరోపణలు లేవు. మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడు రాజగోపాల్ రెడ్డి. కాబట్టి సో రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలకు వెళ్ళి పోటీ చేసినా మ్యాక్సిమం గెలవచ్చు. అప్పట్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేస్తే ఓడగొట్టింది సొంత బీజేపీ లీడర్లే. మళ్ళా బీజేపీ లీడర్లు తెలుసుకుంటే ఆ రోజు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి గెలుస్తుండే, కానీ బీజేపీ వాళ్ళు కుట్ర చేసారు. సో అట్లా రాజగోపాల్ రెడ్డి ఓడిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేస్తే మ్యాక్సిమం గెలవచ్చు. ఒకటి రాజగోపాల్ రెడ్డి, రెండోది మల్రెడ్డి రంగారెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే, రేవంత్ రెడ్డి ఎట్లా మంత్రి పదవి, మొత్తం హైదరాబాద్లో ఒక్క మంత్రి పదవి అన్న కావాలనేది మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి వర్షన్. సో మల్రెడ్డి రంగారెడ్డి కూడా మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు పోదామనేటటువంటి ఆలోచనలో మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న అంశం. మల్రెడ్డి కూడా చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్లో. సో మల్రెడ్డి కూడా ఎట్లన్నా రాజగోపాల్ రెడ్డి ఇన్ కేస్ బీఆర్ఎస్ వైపు ఏమైనా చూస్తే మ్యాక్సిమం మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలాసార్లు చెప్తున్నాడు, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒకవేళ నాకు మంత్రి పదవి వేయడం ఇష్టం లేకపోతే, నేను రెడ్డి సామాజిక వర్గం నుండి అనుకుంటే నేను రాజీనామా చేస్తా, ఒక బీసీకి టికెట్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీకి టికెట్ ఇవ్వండి, టికెట్ ఇచ్చి వాళ్ళనన్నా నేను గెలిపించుకుంటే వాళ్ళకన్నా మంత్రి పదవి ఇవ్వండి, హైదరాబాద్లో ఒక్క మంత్రి అని ఉండాలి, కాబట్టి ఒక మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి కూడా అడుగుతున్నాడు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే. కానీ రేవంత్ రెడ్డి సప్పుడు చేస్తలేడు. రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. సరే ఏది ఏమైనా
మల్రెడ్డి రంగారెడ్డి, రెండవది రాజగోపాల్ రెడ్డి, ఇద్దరు బీఆర్ఎస్ వైపు ఆసక్తి చూపుతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. వీళ్ళు ఆసక్తి చూపించకపోయినా బీఆర్ఎస్ వాళ్ళే ఊకూకే వీళ్ళు ఇద్దరిని అడుగుతుర్రట, మీరు రండి బీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది, ఇంకా 2.5 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నది, మీరు బీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఫామ్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ నుండి అవసరానికి కూడా పోటీ చేయండి, బాగుంటుంది, సో మీరు బీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉండొచ్చు అని చెప్పి రకరకాలుగా బీఆర్ఎస్ కొన్ని ఆఫర్లు ఇస్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. మీకు మంత్రి పదవులు ఇస్తాం, అనే అద్భుతమైనటువంటి శాఖలు ఇస్తాం, మీరు టెన్షన్ పడవద్దు, బీఆర్ఎస్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీని మొత్తం మీరు అద్భుతంగా చేయవచ్చు అని చెప్పి రకరకాలుగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్న అంశం. సరే, ఏది ఏమైనా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాక్సిమం కాంగ్రెస్కి ఏమైనా రిజైన్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒకవేళ రాజీనామా చేసి బీఆర్ఎస్లో పోతామంటే మాత్రం ఉత్తగానే కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవితోటి బీఆర్ఎస్లో ఓడు. ఆయన ఒకవేళ రాజీనామా చేస్తే కాంగ్రెస్కు రాజీనామా చేస్తాడు, ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాడు. కాబట్టి బీఆర్ఎస్ నుండి ఉప ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి ఏమైనా పోటీ చేస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి అని చెప్పి చర్చలు కూడా వస్తున్నాయి. మరి అంత ఈజీగా రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటారా అనేది తెలియదు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఒకసారి ఆలోచన చేయాలి. రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినా మంత్రి పదవి ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేయాలి. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్లో గిట్లనే పంచాయతీ అయితే రాజగోపాల్ రెడ్డి కోపం వస్తే రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.